మన దేశంలో టాప్ స్టెమ్ ఎడ్యుకేషన్ అనగానే మనందరి మైండ్లోకి వెంటనే వచ్చే పేరేంటి? ఐఐటి. కరెక్టే కదా? కానీ ఈరోజు మనం అంతకంటే అద్భుతమైన కాని చాలామందికి తెలియని ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. అవును, మనందరం అనుకునేది అదే. ఇండియాలో సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి పీక్ అంటే అది ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, అంటే ఐఐటీలే. ఇందులో ఎవరికీ పెద్దగా డౌట్ ఉండదు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఐఐటీల కన్నా కూడా ఎక్స్క్లూజివ్, అంతేకాదు అక్కడ చదువుకోటానికి మనకే డబ్బులిచ్చే ఒక ఇన్స్టిట్యూట్ ఉందని చెప్తే వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ ఇది అక్షరాలా నిజం. సరే, ఇంకా లేట్ చేయకుండా ఇండియాస్ బెస్ట్ కెప్ట్ సీక్రెట్ అని చెప్పొచ్చు దీన్ని. అదే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దీని గురించి వివరంగా చూద్దాం. ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. దీన్ని స్థాపించిందెవరో తెలుసా? గ్రేట్ ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్. పేరులోనే ఉంది కదా. ఇది మెయిన్గా ఫోకస్ చేసేది స్టాటిస్టిక్స్, అంటే గణాంకశాస్త్రం మీద అన్నమాట. దీని హిస్టరీ చూస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది స్టార్ట్ అయ్యింది 1931లో కోల్కతాలో. అండ్ ఇక్కడ క్యాచీ పాయింట్ ఏంటంటే 1959లోనే, అంటే ఐఐటీలతో పాటే దీనికి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అనే ట్యాగ్ వచ్చేసింది. అంటే దాని లెగసీ ఎంత స్ట్రాంగో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత మెల్లగా బెంగళూరు, ఢిల్లీ, తేజ్పూర్ ఇలా వేరే సిటీస్లో కూడా సెంటర్స్ పెట్టారు. ఓకే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఐఎస్ఐలో స్టూడెంట్స్కి దొరికే ఒక అన్బిలీవబుల్ డీల్ గురించి తెలుసుకుందాం. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఎస్, 0. అక్కడ కనిపిస్తున్న నెంబర్ కరెక్టే. వాళ్ళ మెయిన్ ప్రోగ్రామ్స్ అంటే బీ స్టార్ట్, బీ మ్యాథ్ కోర్సులకు ట్యూషన్ ఫీజు అనేది అస్సలుండదు. ₹1 కూడా కట్టాల్సిన పనిలేదు. ఫ్రీ ఎడ్యుకేషన్. ఆగండి, కథ ఇక్కడితో అయిపోలేదు. ఫీజు ఫ్రీ అవ్వడమే కాదు, దానికి తోడు గవర్నమెంటే ప్రతి స్టూడెంట్కి నెలకు ₹5,000 స్టైఫండ్గా ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే చదువుకోడానికి జీతమిస్తున్నట్టే. మరి దీనికి కండిషన్ ఏంటి అనుకుంటున్నారా? చాలా సింపుల్. 75% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. అంతే. స్టూడెంట్స్ చదువు మీద సీరియస్గా ఉండాలనే ఒక చిన్న కండిషన్, అంతే. సరే, ఇంత మంచి ఆఫర్ ఇచ్చి చదివిస్తున్నారు కదా, మరి ఇక్కడ నుంచి బయటకొచ్చే గ్రాడ్యుయేట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ల డెసిషన్స్ చూస్తే మనకు కొంచెం ఆశ్చర్యం కలగక మానదు. ఒక్కసారి ఈ డేటా చూడండి, మైండ్ బ్లోయింగ్ కదా. లాస్ట్ 3 ఇయర్స్గా, అంటే 2021, 2022, 2023 అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో 100% మంది, అంటే 100% స్టూడెంట్స్ మంచి మంచి జాబ్ ఆఫర్లను వదిలేసి హయ్యర్ స్టడీస్కి వెళ్లారు. ఒక్కరు సింగిల్ పర్సన్ కూడా జాబ్లో జాయిన్ అవ్వలేదు. నమ్మగలమా? మరి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్లంతా? ఆ లిస్టు చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. స్టాన్ఫోర్డ్, ప్రిన్స్టన్, యూసీ బర్క్లీ, జాన్స్ హాప్కిన్స్ ఇలా ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. అది చాలాసార్లు డైరెక్ట్గా పీహెచ్డీ ప్రోగ్రామ్స్కి. దీన్ని బట్టే ఐఎస్ఐకి గ్లోబల్గా ఎంత రెస్పెక్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత గొప్ప ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించడం అంత ఈజీ అయితే కాదు కదా. దీనికడ్డుగా ఒక పెద్ద గోడ ఉంది. అదే ఐఎస్ఐ ఎంట్రన్స్ ఎగ్జామ్. చూద్దాం అదెంత టఫ్ అనేది. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో బేసిక్గా 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ 1ని యూజీ అంటారు. ఇది మల్టిపుల్ చాయిస్, అంటే ఎంసీక్యూ టైప్. ఇక పార్ట్ 2 వచ్చేసి యూజీబీ. ఇది మొత్తం సబ్జెక్టివ్, అంటే ప్రూఫ్స్ రాయాలి. ఇక్కడ వెయిటేజ్ చూడండి. ఒక్క యూజీబీ క్వశ్చన్కి ఉన్న మార్కులు దాదాపు 8 ఎంసీక్యూ క్వశ్చన్స్తో సమానం. సో ఫైనల్ సెలక్షన్ని డిసైడ్ చేసేది ఆ యూజీబీ పేపరే అన్నమాట. ఈ ఎగ్జామ్ ఎంత టఫ్ అంటే ప్రిపేర్ అయ్యేవాళ్లు సరదాగా ఒక మాట అంటుంటారు, ఐఎస్ఐ ఎగ్జామ్తో పోలిస్తే ఐఐటీ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ 8వ తరగతి పరీక్షలా అనిపిస్తుందని. జస్ట్ ఊహించుకోండి ఆ లెవెల్ ఎలా ఉంటుందో. ఈ ఎగ్జామ్ కష్టానికి ఇంతకన్నా పెద్ద ప్రూఫ్ అవసరం లేదు. 2023లో ఆ సబ్జెక్టివ్ పేపర్లో కట్ ఆఫ్ క్లియర్ చేయడానికి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేయాలో తెలుసా? 8లో కేవలం 2, జస్ట్ 2 క్వశ్చన్స్ కరెక్ట్గా రాస్తే చాలు, కట్ ఆఫ్ క్లియర్ అయిపోతుంది. వావ్! సో ఇంత కష్టమైన ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడమంటే అది కేవలం ఒక అడ్మిషన్ కోసం చేసే ప్రయత్నం కాదు, అదొక ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ లాంటిది. అవును, ఇంత ఛాలెంజింగ్గా ఉండే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు గోల్ కేవలం అడ్మిషన్ మాత్రమే అవ్వదు. ఆ ప్రిపరేషన్ ప్రాసెస్లోనే మన ఆలోచన విధానం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మొత్తం మారిపోతాయి.
దీనివల్ల వచ్చే ఒక పవర్ఫుల్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఐఏఎస్ఐ కోసం ప్రిపేర్ అయ్యేవాళ్లకు మ్యాథ్స్ మీద అలాంటి గ్రిప్ వస్తుంది. దాని తర్వాత వాళ్లకు జేఈఈ అడ్వాన్స్డ్ లాంటి ఎగ్జామ్స్ కూడా చాలా చాలా ఈజీగా అనిపిస్తాయి. సో మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. నిజమైన గెలుపు అనేది ఒక టాప్ ఇన్స్టిట్యూట్లో సీటు సంపాదించడం మాత్రమేనా, లేకపోతే ఆ సీటు కోసం మనం చేసే ఆ అద్భుతమైన మేధోపరమైన ప్రయాణమే అసలైన బహుమతా?